అదే హిజ్కియా చెప్తున్నాడు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధానంలో నీ దృష్టికి నేను ఎట్లు నడుచుకున్నాను, నీ సన్నిధానంలో నేను ఎట్లు ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎలా ఉన్నాడు హిజ్కియా? యథార్థముగా ఉన్నాడు, యథార్థముగా ఉన్నాడు. ఉండి ఏం చేశాడు? యథార్థముగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన ఎలా ఉన్నదో చూడండి. 3వ వచనం చూడండి. 3వ వచనం నంబర్ 1, హిజ్కియా యొక్క ప్రవర్తన దేవుని దృష్టిలో. హిజ్కియా యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే ఏం చేస్తున్నాడు? దేవుని మందిరాన్ని తెరుస్తున్నాడు. హిజ్కియా చేసిన నడవడి, హిజ్కియా చేసిన ప్రవర్తన, హిజ్కియా చేసిన చర్యలు ఏమిటి అంటే, రాజైన మొదటి దినమున మొదటి నెల ఏమంటున్నాడు? మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను ఏం చేశాడు? తలుపులను తెరచి బాగు చేస్తాడు. హిజ్కియా యొక్క ప్రవర్తన దేవుని సన్నిధానంలో తాను ఎట్లు నడుచుకున్నాడో, దేవుడు చెప్పిన విధంగా తాను ఎట్లు జీవించాడో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి కాలంలో ఎలా ఉన్నదో చూడండి. ఒక మాట చూడండి, 28వ అధ్యాయం పైన ఉన్నది చూడండి. ఒక మాట 24వ వచనం చూడండి. మందిరపు తలుపులను ఏం చేశాడు? మూసివేయించాడు. తండ్రి కాలం ఎలా ఉంది? తలుపులు మూయబడ్డాయి, అతని హృదయం మూయబడింది, అతని శక్తి మూయబడింది, అతని నోరు మూయబడింది. చాలాసార్లు మన హృదయాలు, మన మనస్సులు, మన నోరు ఎలా ఉన్నాయి? మూయబడుతున్నాయి. ప్రార్థన లేని జీవితం, పరిచర్య లేని జీవితం, ప్రేమ లేని జీవితం, విశ్వాసం లేని జీవితం, భక్తి లేని జీవితం, దేవుడికి ఇష్టం లేని జీవితాలు చాలాసార్లు మనం కనపడుతున్నాయి. కానీ హిజ్కియా జీవితం అలా కాదు. అతను వచ్చి మొదటి సంవత్సరం మొదటి రోజు ఏం చేస్తున్నాడు? మందిరపు తలుపులను తెరుస్తున్నాడు. అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నాకు రాజ్యాన్ని ఇచ్చావు, అధికారాన్ని ఇచ్చావు, నువ్వు నాకు నీ కృప చేత సమస్తమును ఇచ్చావు. నువ్వు ఇచ్చిన దినం నుండి నా జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా దృష్టిలో ఎలా ఉన్నాడు అంటే ఏం చేస్తున్నాడు? మందిరపు తలుపులను తెరచి, మందిరపు తలుపులను తెరచి. తండ్రి ఏం చేశాడు? మూసివేశాడు. ఈనాడు చాలాసార్లు మన మందిరానికి వస్తాం, కానీ చాలాసార్లు మన హృదయాలు ఎలా ఉంటాయంటే మూసివేసిన హృదయాలే. నోరు తెరవము, పాటలు పాడము, వాక్యము చదవము, విశ్వాసం కనబడదు, ప్రేమ కనబడదు, పరిచర్య కనబడదు,